పోతావు. సరే తాత అదంతా వదులు. ఇప్పుడు నీకు డబ్బులు వస్తుందని చెప్పినారు కదా, ఎంత వస్తుందంట? కాదు, ఇప్పుడు డబ్బులు పడతాని చెప్పినారు. ఏమే నీకెవరో 10,000 పడింది నేను చెప్తానారా? యా అకౌంట్ లోకి పడిందంట, ఎంత పడిందంట, అది ఏం చేయిందని పడిందంట? మోహన అకౌంట్ లో పడింటే మోహనకు మంత్రం వేసినావంట నువ్వు పయ్యే. నేను వాడు కూడా చెప్పొద్దు, నువ్వు నాకు ఇచ్చాయి, ఆ ముసిలి నా కొడుకు ఎందుకు ఇస్తావు, ఇక్కడి ఏమన్నా వానికి 150 మెట్టిచ్చి నాకు చెప్పినావంట. లేదా నీ సాక్షిగా నెత్తి చేయబెట్టు, ఎడం చెయ్య దరిద్రుడా. లేదా నిజంగా లేదు. నేను ఆయనకు ఫోన్ చేసి నేను డబ్బులు అడిగిన రోజు లేదు. ఆయనకేమో తప్ప నీకేకన్నా నేను తినేసి నేను బాగుపడతానా? ఇప్పుడు దేశం మీద పంపిస్తా ఉండవు రాని, దేశం వాళ్ళు మోసం చేస్తారు, వాళ్ళు చెప్తారు నాకు. నీకు మోసం చేసినా నేను పొడుస్తా, నాకు మోసం వాయిన్ చేసి వాయిన్ పొడుస్తాడు. మేమిద్దరు చేసినామంటే మేమిద్దరు పొడుస్తాం. నీకు ఈ వయసులో అయితే కూర్చొని వీడియోలు తీయాలి నాకు అంత అవసరమా? అవసరం లేదు కదా. లేదు, అట్లేం నమ్మద్ద. ఎవరన్నా గానీ ఇప్పుడు 1వ క్లాస్ నుంచి డిగ్రీ, ఇంటర్, MBA అవంతా చేస్తే చూడి ఎప్పుడో ఉన్నాడు జాబ్ ఇంటర్వ్యూ వచ్చి జాబ్ వస్తే తప్పితే వాళ్ళకి డబ్బులు వస్తుంది తప్పితే, లేదంటే ₹1 రాదు. నీకేమో జాబ్ వస్తుంది నాకు కాదు. 1వ క్లాస్ నుంచి MBA వాళ్ళంతా చదివిన తర్వాత వాళ్ళు కంపెనీలకు పోయి ఇంటర్వ్యూ చేస్తారు. అప్పుడు చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్ జాబ్లు ఏదైనా వస్తాయి. మనం ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి ఒక 2 ఏళ్ళు 3 నుంచి వీడియోలు తీస్తున్నాం. నేను లేదని చెప్పలా, నేను పెట్టుకొని చేస్తున్నాము, దానికి ఏం బాధ ఏం లేదు. నీకు ఎవరెవరో మనం ముగ్గురు బాగానే ఉన్నాం. ఇప్పటికేమో ₹1 వచ్చినా ముగ్గురు భాగాలు పెట్టుకుంటున్నాము. ఏం బాగానే పెడుతున్నాం కదా. భాగాలు పెట్టుకున్నా కూడా మనం బాగానే ఉన్నాము. మన ముగ్గురు మధ్య పొలాలు పెట్టేదానికి ఆడవాళ్ళు చెప్తారు, మగవాళ్ళు చెప్తారు. నీకు లైన్ అయ్యేదానికి కూడా వస్తారు ఆడవాళ్ళు. నీకు తెలిసినది? నాకు తెలియదు. నాకు ఎంతో మంది ఫోన్ చేయరు, మీ తాత నెంబరి, మీ తాతతో నేను లవ్ చేయిలా, నాకు ఆయన బాగా నచ్చినాడు, చూసేదానికి మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాడు అని. ఏమే ఎంతమంది చెప్పినా చెప్పొద్దు నాకు. హార్ట్ చెప్తావు లైన్ లేదా నేను మోసం చేయలేదు, ఎవరికి నేను మోసం చేయలేదు. హార్ట్ చెప్తావు పౌండ్లతో మీ తాత నమ్మరి లైన్ నాకు ఈ వయసులో లైన్ వేసేది. 4-5 మంది నెంబర్ ఇచ్చినావు నువ్వు, ఎట్లా ఇస్తావు నువ్వు నెంబర్? ఏమో అడిగితే ఇస్తాను. చూడి ఇది మాత్రం నేమేనా? చూడ 10 మంది ఏనండా, ఆ 10 మంది ఆడవాళ్ళు అడిగితే నెంబర్లు ఇచ్చినట్ట. ఏమిటి ఇచ్చేది నువ్వు? ఈ వయసులో ఏమైనా చేస్తావు నువ్వు? నువ్వే చేసేవాడు, ఏదో పని పాటుకో, ఎవరిని అడిగితే ఇస్తా. ఈ వయసులో నువ్వు ఏం పని పాటు చేసేది? 10 మందికి నెంబర్ ఇచ్చేది అవసరమా? ఆ ఎవరికి తెలిస్తే ఇట్లా పోడుస్తాడు ఈ మగాన, రాత్రి 10-12 గంటలకు వస్తాడు. నీకేం ఆ వల్ల పని? ఆ వల్ల పోయేదానికి లేదు. మానము తలకాయ మీద కొడతాడారు అట్లే. ఏమా ముస్లిం కొడితే ఏగి సస్తానం మేము ఇవల్ల ఫోన్ చేసేదాళ్ళు ఇవల్ల చేయండి చచ్చింటాడు ఆ వంకల్లో నా పాడు కట్టేసే ఇంటికాడ అని చెప్పేసి. ఎందుకు ఎన్నో మాట చెప్తాను నీకు తెలుసునా? నీకు ఎంతో మంది పొలాలు పెడతాను, నువ్వు నేను మాన ఇడిపోవాలని. కానీ నేను కాబట్టి నీకు గుమ్మన ఇంకా నిలబడుకోవాలి. లేండి ఎవరో కూర్చుంటారు ఇక్కడ కత్తిరించి అన్ని మిగిలిస్తా. నువ్వు కూర్చో, నువ్వు నిలబొట్టినా కూడా నాకు చాలా బాధ. ఇప్పుడు నువ్వు నేను ఆయన ముగ్గురు బానే ఉండాము. పొలంలో పెట్టి మన ముగ్గురిని విడదీయాలని చూస్తున్నారు. ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని ఎవరన్నా గాని. మనకైతే ఇప్పుడు ఇన్ని దినాలు మనం 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము. మనకి మొన్నే కదా అదే పిన్ వచ్చింది. ఆ పిన్ వచ్చిందంటే మనం కన్ఫామ్ గా వీడియోలు చేసేది అని చెప్పింది వాళ్ళు యూట్యూబ్ వాళ్ళకి తెలిసింది. అదే ఏమే మనం ఇన్ని దినాలు చేసింది ఆ పిన్ వచ్చింది చూడియా, ఆదా వరకు చేసింది మనం కష్టం అంతా వృధా. ఆ రోజు నుంచి చేస్తున్నాం కదా మన వీడియోలో, అబ్బు నుంచి మనకి డబ్బులు అనేది వస్తుంది. నేను రాదని చెప్పలా, ప్రతి $100 మనకి డబ్బులు వస్తుంది. మనకి ఇప్పుడు $100 లైన్లా మనం వీడియోలు చేయడానికి సరిగ్గా చేయలేదు అని చెప్పేసిందే ఆయన. $90 అయిందిరా, మీరు కష్టపడి ఇంకా 20-30 వీడియోలు తీసేయండా, డబ్బులు మనకు పడిపోతాయి. మనకేం వద్దురా, మన తాతకి మన ముగ్గురు డబ్బులు మనం ఏమన్నా ₹1 ఇచ్చినా మన తల్లి బిడ్డలాగా బాగా పెట్టుకుంటాము. సరే తాత నువ్వు మాట్లాడదాము, ఏదో ఊర్లో పూజ చేపిద్దామని చెప్తున్నాడు. సరే చేపిద్దామని చెప్పిండా. నువ్వు నేను ఆయన పూజ చేపిద్దాము. ఏమి ఇన్ని దినాల నుంచి ఇవాళ ఊర్లో ఏం వీళ్ళకేం పని లేదు, అట్లా ఇట్లా వీడియోలు తీసుకుంటున్నారు, ఇంకేం చేద్దాలు పాడు లేవు అని చెప్పింది. ఎంతో మంది